ఈ సహవాసికి మెహర్ ప్రభువుని ఆహ్వానిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ రోజు కూడా మనం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్న సందర్భంలో మెహర్ ప్రభుకి ఒక్కసారి రిలేటెడ్ విషయస్ మళ్ళీ తెలియచేస్తూ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నమో మెహర్ బాబా జై బాబా అండి. ఎవరి పేరు రాశారో చూడలేదు నేను. జై బాబా. నమో మెహర్ బాబాని ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరున్నారో నేను చూడలేదు, వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా. నమో జై బాబా. మే బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ్ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ तार मेहर बाबा की जय। అండి అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నరసింహ గారు మెహర్ ప్రభు యొక్క నామాన్ని చాలా చక్కగా కీర్తించిన నమో మెహర్ బాబా అని చాలా చక్కగా కీర్తించినందుకు ధన్యవాదములు. బాబా మీకు అవకాశం కల్పించినందుకు ఆ మెహర్ ప్రభువుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ మెహర్ ప్రభు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందరూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు తర్వాత అరుణ గారు సంకీర్తన చేస్తారా? జై బాబా. జై బాబా చెప్తాను. చేయండి. అరుణ గారు చేయండి, తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి, తర్వాత శ్రీకుమార్ గారు, తర్వాత లలిత కుమార్ గారు, శారద గారు ఆర్డర్ ఇది. జై బాబా. జై బాబా. ఒక లేట్ అయితే నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా అండి. నేను చేయనా సత్యవాణి గారు? చేయండి సులోచన గారు. వీళ్ళు అన్మ్యూట్ అవ్వలేదండి ఇందాక నమో మెహర్ బాబా చేసిన వాళ్ళు. జై మెహర్ బాబా అన్మ్యూట్ అవ్వండి. నో ప్రాబ్లం. జై బాబా జరుగుతుంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాం. మెహర్ బాబాకి జై. కనరా
మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా లోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదించే నీలలో కానర మోయనరుదించే నీలలో కానర నమ్మి భజించి ఆతని చేరరా నమ్మి భజించి ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదించినాతని చేరరా దైవ మరుదించినాతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి ఆతని చేరరా నమ్మి భజించి ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా సత్యవాణి గారు జై మెహర్ బాబా అండి జయ బాబా అండి. సులోచన గారు చక్కటి కీర్తనలు ఇచ్చారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ లలిత్ కుమార్ గారికే చెప్పింది నేను. జయ బాబా. లలిత్ కుమారి గారు, శ్రీకుమారి గారు, శారద గారు ఆర్డర్. లలిత కుమారి గారు, శ్రీకుమార్ గారు ఎవరికి అన్మ్యూట్ అయితే వాళ్ళు జై బాబా అండి. చేయండి. జై బాబా లలిత్ కుమారి. జయ బాబా చెప్పండి. జయ బాబా పాడనా? పాడండి. అవతార్ మెహర్ బాబాకి జయ బాబా అంకుల్ మళ్ళీ చేద్దరు కానీ లలిత్ కుమార్ గారు చేసినాక జయ బాబా. అంతర్యామి నీవే
అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విధూరా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము భ్రమలో మము మననిక జాగృతినే కలిగించావు భ్రమలో మము మననిక జాగృతినే కలిగించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప తరుణోపాయము ప్రేమ కటేనని ప్రేమే నీవై అరుదించావు తరుణోపాయము ప్రేమ కటేనని ప్రేమే నీవై అరుదించావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మమ్ము మలిచావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మమ్ము మలిచావు నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో లగించావు జై బాబా 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 అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా మధురనుభవములను సగి మరిపించావయ్యా చాలా మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా జై బాబా 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 అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా నీ చరణములే శరణం
मेहरी साधुरित विदूरा। अवतार मेहर बाबा की जय। जय बाबा జై जी, బాబు थैंक అండి, यू बाबा। జై బాబు అండి. కొంచెం లేట్ అయింది, మా మనవరాల్ని ట్యూషన్ దింపడానికి వెళ్ళి వచ్చాను. సారీ, జై బాబు ఏమనుకోవద్దు. ఇప్పుడు మనకి థ్యాంక్ యూ వాణి గారు ఇప్పటిదాకా మీరు కండక్ట్ చేశారు. జై బాబా. ఓకే ఇప్పుడు ఓకే. జై బాబా శ్రీకుమార్ గారు అనంతకుమారి గారు చక్కగా जय ఎప్పుడు बाबा, శ్రీకుమార్ పంపించారు. जय बाबा, जय ధన్యవాదములు మీకు. जय बाबा, బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అప్పారావు గారికి అప్పగిస్తున్నాను. जय बाबा। అప్పారావు గారు ఇప్పుడు శ్రీకుమార్ గారు పాడతారు. జై బాబు అండి, జై బాబు. ధన్యవాదాలు వాణి. ఇప్పుడు జై శ్రీకుమార్ బాబా. గారు, శ్రీకుమార్ సంకేతం చేయండి. జై బాబా. మెహరు మనోహర రూపము బహుళ సమన్వయమేకం. మెహరు మనోహర రూపము బహుళ సమన్వయమేకం. నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోగం. భవభయనాశమమోగం. పరమం విమలం శుభదం సతతం శృతిభీకరణైర్గతిభీः శ్రేష్టం. తనోమి కరోమి ప్రణౌమి నిరతం. తనోమి కరోమి ప్రణౌమి నిరతం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేగం. మెహరు సనాతన రూపం పరమ మనోజ్ఞమనంతం. అవిరళ భావ సుగమ్యం అనుపమ ప్రేమ సముద్రం. అనుపమ ప్రేమ సముద్రం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు సుధామయ రూపం మహి పరమాత్మ స్వరూపం. సకల చరాచర భావం సకల చరాచర భావం సహజ మనోజ్ఞమమేయం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. నిరుమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం. మెహరవతార స్వరూపం సకల చరాచర సేవ్యం. అగణిత ప్రేమ ప్రవాహం అనుపమ దివ్య ప్రభావం. అనుపమ దివ్య భావం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేగం. నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం. భవభయనాశమమోఘం. జై బాబా అంటే అప్పారావు గారు. జై బాబా అందరికీ. జై బాబు అండి, శ్రీకుమార్ గారు చక్కగా సంకేతం చేశారు. ధన్యవాదాలు. శారదా ప్రసాద్ గారు సంకేతం చేయాలండి. జై బాబా అండి, జై బాబా అందరికి జై జై బాబా, బాబా. చేయండి జై అమ్మా. బాబా అండి. ఒక్క నిమిషం అప్పారావు గారు 5 నుంచి 5:30 వరకు ఎంవిఎస్ రామారావు గారు చెప్తారట. ఓకే ఓకే, ఆయనకి ఇస్తా స్పీచ్. రైట్ అమ్మా. స్పీచ్ అంట నువ్వు అన్నగారు చెప్పారు. జై బాబా. నువ్వు పాడావు అని. లేదండి, నాకు ఇస్తే పాడేస్తాను నేను నెక్స్ట్ అదే శారద ప్రోగ్రామ్. తర్వాత మీరు. సరే సరే. జై బాబా. పాడినండి లేకపోతే జై బాబా వాణి పాడినండి, తర్వాత శారద గారు పాడతారు. పాడేసేయండి వాణి గారు, తర్వాత నేను పాడతాను. జై బాబా. సరే, ఓకే, థ్యాంక్ రైట్ యూ. జై రైట్. బాబా. నేను ఉండను అందుకని. జై బాబా. క్యారీ ఆన్ వాణి, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. బహు పుణ్య దినము నీ జన్మదినము. బహు పుణ్య దినము నీ జన్మదినము. ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా. బహు పుణ్య దినము
నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము. వినిపించట్లేదు కదా జయబాబా? వాణి వాయిస్ రావట్లేదు వాణి. దేవా వినిపించట్లేదా అండి? లేదు, ఇప్పుడు ఇప్పుడే వినబడింది just మాట, ఇప్పుడు వినబడింది. అవునా? జస్ట్ అయ్యో. ఇప్పుడే. అంతకుముందు జై వినిపించింది, బాబా. స్టార్టింగ్ వినిపించింది లేండి. చరణం నుంచి వాడు. ఓకే ఓకే. జై బాబా. భూదేవి నోములు భూసురుల తపములు భూదేవి నోములు భూసురుల తపములు కలసి ఫలించిన కళ్యాణ వైభవము కలసి ఫలించిన కళ్యాణ వైభవము బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము. ప్రేమ మీరగ పతిత జనుల బ్రోచితనదరి పిలువనంపగా ప్రేమ మీరగ పతిత జనుల బ్రోచితనదరి పిలువనంపగ తనయునంపి మహిమ చాటిన తనయునంపి మహిమ చాటిన శుభదినము ఈ సుదినము శుభదినము ఈ సుదినము బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము. అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేళ అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేళ దివ్య కరుణా మహిని తెలుపగా దివ్య కరుణా మహిని తెలుపగా ముదుతనయుడే తెంచినట్టి ముదుతనయుడే తెంచినట్టి బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము. యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా అయోధ్యావాసుడైనా మౌనావతారుడు శ్రీ మెహరు దేవుడైనా మౌనావతారుడు శ్రీ మెహరు దేవుడైనా ఒక్కడే అని తెలియువేళ బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా పరావు గారు. థ్యాంక్ యూ. జై బాబా వాణి గారు శాంతి గారు. థ్యాంక్ యూ బాబాది బాబా.
బాబా పుణ్యదినము చక్కగా పాడారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి శాంత ప్రసాద్ గారు సంకేతం చేస్తారు. తర్వాత స్పీకర్ రెడీగా ఉండాలండి. జై బాబా రామారావు రెడీగా ఉండాలి. జై జై బాబా బాబా అండి, జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జననమొందినావు నీవు మా ప్రియతమ బాబా, జననమొందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా, జననమొందినావు నీవు. కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును, కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును, దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు, అమరుడవైనావు. గత జన్మల ఫలముగా నిన్ను గాంచినామురా, గత జన్మల ఫలముగా నిన్ను గాంచినామురా, తడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా, కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా, వరము నిమ్ము బాబా. జననమొందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా, జననమొందినావు నీవు. మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి, మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి, విశ్వ సోదరత్వమునే నెలకొల్పుము బాబా, నెలకొల్పుము బాబా. భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో, చేర్చుకొమ్ము నీలో, జననమొందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా, పొందగవరమిమ్మా, జననమొందినావు నీవు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా, జై బాబా అందరికీ అండి. జై బాబా. జై థ్యాంక్ యూ. బాబా, జై బాబా అండి. చాలా చక్కటి సంకేతం చేశారు. జననమొందినావు నీవు ప్రియతమ బాబా అని చాలా చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి రామారావు గారు ఇంకా రాలేదు కదా. రామారావు గారు వచ్చారు. రామారావు గారు మీరు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి సార్ 5:30 దాకా. జై బాబా. జై బాబా సార్, జై బాబా. 1 minute. ఓకే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా, హ్యాపీ బర్త్డే టు బాబా. సార్ అంతలో ఒక చిన్న పాట పాడించండి. నెక్స్ట్ పాట పాడిన తర్వాత మాట్లాడతాం సార్. అయితే నాకు ఇప్పుడే చెప్పారు. చిన్న పాట పాడండి. సులోచన నాకు ఇప్పుడే చెప్పారు మీరు పాట పాడండి. ఎవరి పేరు? నెక్స్ట్ పాడిన తర్వాత నేను రెడీగా ఉంటాను. అదే అండి, సులోచన గారు పాడాక మీరు మాట్లాడుతున్నారుగా. సులోచన గారు. సులోచన సులోచన పాడేశారండి. సులోచన పాడేశారు. పాడమ్మా. నరసింహ బాగుంటారు. సులోచన గారు పాడేశారు. నేను పాడినా? అప్పారావు గారు. అప్పారావు గారు నేను స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. జై బాబా.
अवतार मेहर बाबा की जय सर అప్పారావు గారు వినిపిస్తున్నదా లేదండి జయబాబా అని వినిపిస్తున్నదండి హలో జయబాబా వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే చెప్పండి కొంచెం నాకు వినిపిస్తలేదు అలాగే వినబడుతుంది. క్లియర్. ఓకే ఓకే జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. బాబా యొక్క 132 జన్మదినోత్సవ వేడుకలు అందరూ బాబా ప్రేమికులు అతి వైభవంగా అవతార్ హైయెస్ట్ ఆఫ్ ద హై తగ్గట్టుగా అందరూ జరుపుకుంటారని తలుస్తాను. మనకి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఒక మంచి అవకాశం అండి మనకి మనకి బాబా ప్రేమికులకి నా జన్మదినోత్సవం వాళ్ళ సెంటర్లో వాళ్ళ ఏరియాలో ఎంత తగ్గట్టుగా ఎంత వైభవంగా చేయమని చెప్పారు. సో అవతారం మనకి ఇచ్చిన అవకాశం ఈ జన్మదిన వేడుకలు. జన్మదిన వేడుకలు అన్ని చోట్ల చక్కగా జరిగాయి. సో బాబా మీకు తెలుసు, బాబా ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు ఏలూరులో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ డిఎస్పి గారు ఆ బందోబస్తు అంతా తాడేపల్లి గుడుల్లో బాబా షష్ఠి పూర్తయినప్పుడు ఆయన మొత్తం అంతా చూస్తే చాలా జనం వచ్చారు. బాబా మన ఆంధ్ర షష్ఠి పూర్తయినప్పుడు తాడేపల్లి గుడిలో ఆయన చూసి నెక్స్ట్ ఇయర్ బాబా అతను మెహరాజాద్ వెళ్ళిపోతాడు. అతను ఆయన వైఫ్ ఏమనుకున్నారంటే అతను ఇక్కడే ఇంత వైభవంగా జరిగితే బాబా దగ్గర ఎంత వైభవంగా జరుగుతుందో అని మెహరాజాద్ వెళ్ళిపోతాడు. ఎవరికి చెప్పకుండా ఇక్కడ చూసాడు. వెళ్ళిపోయాడు. ఆయన మహమ్మద్ మెహరాజాద్ వెళ్తే ఎవరు లేరు మెహరాజాద్లో. బాబా ఇరుచున్నారు ఆ మండలి హాల్లో. ఎటువంటి ఏర్పాట్లు అతను ఏమనుకున్నాడు, ఇంకా ఇక్కడే ఇంత వైభవంగా జరిగితే బాబా ఉన్న ప్లేస్ లో ఇంకా ఎక్కువగా ఉంటుందని వెళ్ళారు. ఆయన తీరా చూస్తే ఎవరు లేరు. ఓన్లీ ఆ మండలి హాల్లో బాబా ఇరుచున్నారట. అసలు అతను ఏమనుకున్నాడు, పెద్ద పెద్ద పందిళ్ళు అంత అడవడగా ఉంటుంది అనుకున్నాడు. చాలా ఇదిగా అప్పుడు బాబా అతను లోపల పిలిచి అన్ని అడిగారు. అరే అక్కడి నుంచి వచ్చావా ఆంధ్ర నుంచి? బాబా అన్నారు, నా యొక్క జన్మదిన వేడుకలు నా యొక్క ప్రేమికుల దగ్గర వైభవంగా జరుగుతుంది, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇంకా కార్యక్రమాలు అవుతుంటాయి కదా, దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు అన్నమాట. సో మనకు అర్థమైందంటే జన్మదిన వేడుకలు మనకి చక్కటి అవకాశం ఇచ్చారు ఆయన యొక్క వైభవం కీర్తించడానికి. ఆయన మళ్ళీ ఇంకొద్దేశం అంటే ఈ సందర్భంగా మనం ఎంతో మంది కొత్త వాళ్ళకి మనం బాబా గురించి ఆయన సత్యప్రేమ సందేశాలు వినిపించే మనకి అవకాశం ఇచ్చారు. ఇంకా బాబా ఫిల్స్ ఫెడ్రిక్ తెలుసు కదా, అవేకనర్ ఎడిటర్ కి. ఆవిడ బాబా షష్ఠి పూర్తి 1954లో 60 ఏళ్ళు మనకి ఆయన వచ్చినప్పుడు ఆ మ్యాగజైన్ కి బాబా మంచి మెసేజ్ ఇచ్చారు, డివైన్ బర్త్ అని. సో అది ఒకసారి రోజు చెప్పుకుందాం. ఆ డివైన్ బర్త్ బాబా అంటారు అండి, ఐఎమ్ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డై. నేను ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించట్లేదు. ఎట్ అయినప్పటికీ ఎవ్రీ మూమెంట్ ఐ టేక్ బర్త్ అండ్ అండర్గో డెత్. ప్రతి క్షణం నేను పుడుతూనే ఉంటాను, మరణిస్తూనే ఉంటాను. ఐ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డై. నేను ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. అయినప్పటికీ నేను ఎప్పుడు పుడుతూనే ఉంటాను, ఎప్పుడు మరణిస్తూనే ఉంటాను. ఎవ్రీ మూమెంట్ వెళ్ళిపోదు అంటే భగవంతుడు అంతటా ఉన్నవాడు కదండి. ద కౌంట్లెస్ ఇల్జురీ బర్త్ అండ్ డెత్స్ ఆర్ నెసెసరీ ల్యాండ్ మార్క్స్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రూత్. ఇలాగా ఈ మాయా ప్రపంచంలో ఎన్నో లక్షల జన్మలు, లెక్క పెట్టలేని మరణాలు, జననం అనేది మానవాళికట కావాలట. మనం పుట్టడం, చావడం ఇది ఇలాగా అనేది అవి ల్యాండ్ మార్క్లు. దేని గురించి? మనం ఆ సత్య పదార్థాన్ని, సత్యాన్ని చైతన్యాన్ని పొందడానికి, భగవంతులకు ఐక్యం అవ్వడానికి ఈ జనన మరణాలని, ఈ పుట్టడం, చావడం అనేది ల్యాండ్ మార్క్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రోగ్రెస్ అవ్వాలంటే మన అక్కడ, ఎందుకంటే మన యొక్క చైతన్య సత్యాన్ని తెలుసుకోవడానికి ఇవి ఇంపార్టెంట్. సో రియల్ డెత్, రియల్ బర్త్ గురించి చెప్తున్నారు. రియల్ డెత్ అంటే, రియల్ బర్త్ అంటే ఏంటంటే ఒకసారి పుడితే మళ్ళీ ఇంకోసారి జన్మ తీసుకోకూడదు. అంటే 84 లక్షల జన్మలు తీసుకుంటాం కదా, అలాగా మళ్ళీ ఒక్కసారి మనం ఇప్పుడు పుట్టేవాడు మళ్ళీ ఆ జన్మలోనే మీరు భగవంతు చేరిపోవాలి.
రియల్ డెత్ ఇస్ వెన్ వన్ సెల్ఫ్, మనకు మనం చనిపోవాలి. సెల్ఫ్ పోతే మనం భగవంతులోకి వెళ్ళిపోతాం, అది రియల్. మళ్ళీ ఇంక మన ఈ జరగడ మరణాల నుంచి ముక్తి లభిస్తుంది, లిబరేషన్. ఈ జరగడ మరణాల నుంచి మనము ముందుకు మళ్ళీ ఉండదు, అది మళ్ళీ నెక్స్ట్ బర్త్ ఉండదు. అది రియల్ డెత్ అవ్వాలి. మనం ఒకసారి పుట్టే ఉంటే ఆ మరణించేవాడిని మళ్ళీ అందుకే దాన్ని రియల్ బర్త్ రియల్ డెత్ అన్నారు. సో వెన్ డైయింగ్ సెల్ఫ్ వన్ బోర్న్ గాడ్, మళ్ళీ మనం చనిపోయామంటే మనం మళ్ళీ భగవంతులోనే జన్మ తీసుకోవాలి, అంటే భగవంతులో మనం ఐక్యమైపోవాలి. సో ఇది మన యొక్క ఉద్దేశం బాబా యొక్క. సో ఈ జన్మ మరణాలన్నీ మనం తీసుకున్న ఈ జన్మలు అన్నీను, ఈ బర్త్ డెత్ అనేది అవి ప్రోగ్రెస్ మన భగవంతు చేరడానికి. అది ఆ రియల్ చైతన్యం మానవ చైతన్య భగవంతుడు చేరడానికి ఈ ఒక్కసారి రియల్ బర్త్ రియల్ డెత్. అందుకనే బాబా మన హిందూ ప్రకారంగా మళ్ళీ వచ్చే జన్మ ఉంటుందంట. కానీ అదే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంటే ఒకే జన్మ అంటారు ముస్లిమ్స్. కారణం అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఇవన్నీ మాయా ప్రపంచంలో అనేది ఒకసారి పుట్టే ఒకసారి మరణించడం అంటూ ఉంటారు అన్నమాట. సో ఆల్దో బాబా అంటారు, ఆల్దో ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎటర్నల్లీ ఫార్మ్లెస్ ఇన్ఫినిట్ స్టేట్, నేను అన్ని చోట్ల అనంతంగా నా రూపం లేక అనంతమైన రూపంలో నేను ఎప్పుడు అనంతంగా సృష్టిలో ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, అనంతంగా అన్ని చోట్ల ఉంటున్నాను. కానీ అప్పుడు రూపం లేదు, అనంతమైన స్టేట్ లో ఇన్ఫినిట్ స్టేట్ లో ఉంటాను, ఈ విశ్వంలో ఎప్పుడు ఉంటాను. అయినప్పటికీ టైం టు టేక్ ఫామ్. సో సమయానికి అనుకూలంగా నేను మానవ జన్మ ఎత్తి వస్తుంటాను. అండ్ టేకింగ్ ద ఫామ్, లీవింగ్ ద టర్మ్ ఫిజికల్ బర్త్. సో నేను ఎప్పుడైతే మానవ జన్మ తీసినప్పుడు నన్ను భర్త పుట్టడం అంటారు, నేను ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా డెత్ అంటారు, చనిపోవడం అంటారు. సో భగవంతుడు కూడా అనంతంగా నేను ఎప్పుడూ సృష్టిలో అనంతంగా రూపం లేకుండా అనంతమైన స్టేట్ లో నేను ఎప్పుడు అనంతమైన స్థితిలో నేను ఎప్పుడూ ఉంటాను. కానీ కాలానుగుణంగా టైం టు టైం కాలం అనుగుణంగా అదే 700 సంవత్సరాలు 14 సంవత్సరాలు మనం చెప్పుకుంటాం కదా, అలాగ భగవంతుడు ఫిజికల్ గా బర్త్ తీసుకుంటారు. ఆ తీసుకున్న దానికి మనం బర్త్డే అని పోయిన దానికి చనిపోవడం అని మనం బాబా యొక్క అమ్మ చనిపోవడం అని అంటుంటాం. ఇన్ సెన్స్ ఐ వాజ్ బోర్న్ 60 years, అప్పుడు 60 ఏళ్ళు బాబా షష్ఠి పూర్తికి ఇచ్చిన మెసేజ్ ఏంటండి ఇది. సో ఇది ఇన్ దిస్ సెన్స్, ఈ విధంగా మీరు ఐ వాజ్ బోర్న్ 60 years ago, ఐ విల్ డై వెన్ ది యూనివర్స్ వర్క్ ఇస్ ఫినిష్. బాబా అంటారు అది 60వ జన్మదినం నాడు ఇచ్చాను, నేను 60 సంవత్సరాల క్రితం పుట్టాను. నా ఎప్పుడైతే దివ్య కార్యక్రమం నేను ఫిజికల్ బాడీ డ్రాప్ చేస్తాను. ఆయన కూడా అనేది నేను పుడతాను, నేను చనిపోతాను, నా డివైన్ వర్క్ నా దివ్య కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను బాడీ డ్రాప్ చేస్తాను. సో నేను 60 ఏళ్ళ క్రితం పుట్టాను, నాది 60 ఏళ్ళ బర్త్డే అన్నారు. సో 60 ఏళ్ళ బర్త్డేగా బాబా క్లియర్ గా చెప్పాను, అవస్థానం భూమి మీదకి వస్తుంటాను అని చెప్పాను. బాబా అంటున్నారు, యు ఆర్ సెలబ్రేటింగ్ మై 60th birthday టుడే విత్ ఆల్ యువర్ లవ్, ఎంథూసియాజం అండ్ జీల్, హ్యాపీ, డీప్లీ టచ్ మీ అంటారు బాబా. ఆ ఫిల్స్ ఫెడ్రిక్ వాళ్ళ ఆ మ్యాగజైన్ మెసేజ్ ఇస్తూ మీరు నా యొక్క 60వ బర్త్డే చాలా ప్రేమతో, మంచి ఉత్సాహంతో, మంచి డీప్ గా హృదయపూర్వకంగా మంచి ఉత్సాహంతో చక్కగా నా యొక్క బర్త్డే మీరు అందరూ జరుపుకుంటున్నారు. ఇక్కడ కూడా మనకు ఆంధ్రాలో అప్పుడు షష్ఠి పూర్తయింది, ప్రపంచం అంతా బాబా యొక్క 60th చాలా గ్రేట్ గా చేశారు బాగా. అండ్ మీకు అలా చేయడం వల్ల మీరు యు ఆర్ సెలబ్రేటింగ్ మై 60th birthday 60వ బర్త్డే, మీరు అలాగా ప్రేమతో మంచి ఉత్సాహంతో చాలా హృదయాంతరాలతో మంచి జీల్తో మంచి దీంతో మీరు చేయడం వలన నాకు అనిపిస్తుంది, అండ్ మేక్స్ మీ గివర్ బై బ్లెస్సింగ్స్, నా యొక్క ప్రేమాశిస్సం వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతలాగా అంత ప్రేమతో అంతలాగా నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి 60వ జన్మదినం నేను నా యొక్క బ్లెస్సింగ్స్, నా యొక్క ఆశీస్సులు ఇస్తున్నాను. ఇచ్చి ఏంటి ఆశీస్సు ఇవ్వడం వల్ల ఏమవుతుందంట, అల్టిమేట్లీ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ వన్ అండ్ గాడ్ అలోన్ ఈ రియల్, ఆల్ ఇస్ అస్. ఈ బ్లెస్సింగ్స్ బాబా బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందట, ఆ ప్రేమాశీస్సులు ఇవ్వడం వలన మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుందట. ఎస్, భగవంతుడు ఒక్కడే రియల్, అతనే సత్యము, మిగతా అంతా మిథ్య, ఆల్ ఈస్ ఫాల్స్, అంత మాయా, ఇంత మిథ్య అనే విషయాన్ని మనకి ఆయన ప్రేమాశీస్సులు ఇవ్వడం వల్ల మనకు తెలుస్తుందటండి. మై బ్లెస్సింగ్స్ మీ ఆ బ్లెస్సింగ్స్ ఎందువల్ల వచ్చాయి, మీరు ఎంతో నా యొక్క ప్రేమతో నా యొక్క జన్మదిన వేడుకలు జరిపారు, ఎంతో ఉత్సాహంతో చాలా చక్కగా కష్టపడి అది ఆ జన్మదిన వేడుకలు జరిపారు. ఆ వల్ల నేను నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అనిపిస్తున్నది. ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల మీ అందరికీ అండర్స్టాండింగ్ వస్తుంది, ఏమని, భగవంతుడు ఒక్కడే, మిగతా ఇదంతా
భగవంతుడు ఒక్కడే సత్యము, గాడ్ ఈజ్ ఓన్లీ రియల్, ఆల్ ఈజ్ ఫాల్స్, అంతా మాయా, అబద్ధం అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారట. ఆ తర్వాత దీన్నే జగన్నాథ్ పంతులు గారు ట్రాన్స్లేట్ చేశారట. అది కూడా బాబాకు వినిపించారు, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఈ మెసేజ్ ని. అప్పుడు ఆయన ఏమంటారంటే, బాబా అంటారు, ఆల్ దీస్ స్టేట్స్మెంట్స్ అండ్ మెసేజ్ కెన్ లీవ్ నో వేర్ ఇన్ స్పిరిచువల్ పాత్. ఆధ్యాత్మికలో ఈ ప్రేమ సందేశాలు, మెసేజ్లు ఏమి ఆధ్యాత్మిక దారి చూపు. ఆయన ఏదో మెసేజ్ ఇస్తారు, మీరు వినేస్తారు, ఎన్నో మెసేజ్లు ఇస్తాను, మీరు వింటారు, కానీ అవి ఏవి ఆధ్యాత్మిక మార్గం ఎక్కడికి తీసుకెళ్ళవు. రీజనింగ్ అండ్ మెంటల్ కన్విక్షన్ ఆల్సో లీడర్స్ నోవేర్. మీరు దాన్ని ఆ మ్యాటర్స్ తో రీజనింగ్ చేసి మెసేజ్ ఇలా ఉంది అది చూసి తెగ మన లెక్చర్స్, మన ఉపన్యాసాలు ఇలా చెప్పినా ఏం ఉపయోగం లేదు. ఆధ్యాత్మికంగా ఎక్కడికి తీసుకెళ్ళము, తెలుసుకుంటాం ఈ విషయం ఇలాంటిదని. సో దానికి రీజనింగ్ తీసి దానికి మంచి తెలివితేటలు మన ఇంకా యాడ్ చేసి ఎంతో ఎక్కడికి తీసుకెళ్ళం. ఈవెన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఫాల్ షార్ట్ ఆఫ్ హైయర్ స్టేట్. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఇంకా తక్కువే యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ పొందడం కూడా. సో ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్, యూ అండర్స్టాండ్ హిమ్ లెస్ అండ్ లెస్. మనం భగవంతుని ఇంకా అర్థం చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎంతగా భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తామో అంత తక్కువ అండర్స్టాండ్ చేసుకుంటాం అట. చూడండి, ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్, కానీ ఎంత ఎక్కువ భగవంతుని మనం అర్థం చేసుకుందాన్ని ప్రయత్నిస్తే అంత తక్కువ అర్థం అవుతుంది అంటున్నారు. హౌ కెన్ హీ హూ బియాండ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ బి ఎక్స్ప్రెస్ అంటారైనా భగవంతుడు అనేది అన్నిటికీ బియాండ్ ఆల్, మన మించింది ఉన్నాడు. అలాంటి వాడిని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి అలాగాని అంటే మన పరిమితమైన మైండ్ తో అనంతమైన ఇన్ఫినిట్ ని కొలవడం కష్టం కదండి. మన పరిమిత ఆత్మ, అనంతమైన ఆత్మ మనం ఎలా వర్ణించి చెప్పగలం? మనం చూస్తే లిమిటెడ్ మైండ్, ఆయన అంటే అనంతం, ఇన్ఫినిట్ అంటున్నారు ఆయన. సో లిమిటెడ్ ఇన్ఫినిట్ ని ఎలా మనం మెసేజ్ చేసి ఇలాగ ఎంతకని మీరు చేయగలరు? హౌ కెన్ బియాండ్, మీకు బియాండ్ భగవంతుడు బియాండ్ గాడ్, అన్నిటి రూపం, అన్నిటి కావాలి, అన్ని ఇన్ఫినిట్ గాడ్ ని పరిమితమైన మన ఆత్మతో అని ఆయన ఇలాగా అని ఇలా ఉంటాడు అని ఎక్స్ప్రెషన్ ఎలా చేయగలరు అంటున్నారు బాబా. ఈజ్ బీయింగ్ ఇన్ఫినిట్లీ హ్యాస్ రెండర్డ్ అటైనింగ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. అతన్ని మీరు ఆయన్ని మీరు ఎంత ఈజీగా, ఇన్ఫినిట్లీ ఈజీ అట భగవంతుని కొనుక్కోవడం. ఎంత అనంతంగా ఎంత ఈజీయో అనంతంగా అంత కష్టం కూడా అంటారు బాబా. ఈజ్ బీయింగ్ ఇన్ఫినిట్లీ ఈజీ, హిమ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్, అటైనింగ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. అతను పొందడం కూడా అనంతంగా కూడా కష్టమే. అనంతంగా ఎంత ఈజీయో భగవంతుడిని అనంతంగా పొందడం కూడా అంత కష్టం అంటున్నారు. ఎందుకు అలాగా అని బాబా చెప్తున్నారు. అనంతగా అంత ఈజీగా అంత ఈజీ అట, ఇన్ఫినిట్లీ ఈజీ అట. అలాంటి భగవంతుడు పొందడం కూడా అంత డిఫికల్ట్, ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. ఇందువలన అంటే ఆ సీక్రెట్ బాబా చెప్పారు. ద సీక్రెట్ ఈస్, దాని రహస్యం ఏంటంటే అంటే దట్ యు హౌ టు బికేమ్ వాట్ యు ఆల్రెడీ ఆర్. నువ్వు ఏదే భగవంతుడు, నువ్వు ఆల్రెడీ భగవంతుడు అయిపోయావు అంటున్నారు ఆయన. ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు ఏదవ్వాలో అది అయిపోవు, ఆల్రెడీ నువ్వు భగవంతుడివే. బాబా అంటే మీరు నేను అందరూ భగవంతులే, కానీ అయిపోవా నువ్వు భగవంతుడు అయిపోతే మీరు భగవంతుడి గురించి పొందాలని మీరు వేరే వెతుకులాట్లే ఎంత కష్టం. ఇప్పుడు మన మీద మనం జంప్ చేయడం చాలా కష్టం. మన దేని మీద జంప్ చేయగలం, మన మీద మనం జంప్ చేయగలం అంటారా? చేయలేం కదా. ఇందువలన మన మీద ఎలా జంప్ చేయాలి? అలాగే మీరు భగవంతుడు అయిపోయారు, ఇంక మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? భగవంతుడు ఎలా దొరుకుతాడు? దొరకడు. సో మేము భగవంతుడు అయిపోయావు అంటున్నారు. ద సీక్రెట్ ఈస్ యూ హౌ టు బి వాట్ యు ఆల్. నువ్వు ఏదైవాలో అది అయిపోయి ఉంటున్నారు భగవంతుడు. ఏది భగవంతుడు అవ్వాలనుకున్నా అది అలా భగవంతుడు అయిపోయడానికి ఎక్కడ దొరుకుతాడు? దొరకడు కదా. సో అది డిఫికల్ట్. సో అది అప్పుడు ఏం చేయాలంటే అంటే యూ కెన్ నో మీ యాజ్ వన్ ఆఫ్ అండ్ ఓన్లీ దట్ వీల్ సెపరేషన్ ఇస్ లిఫ్టెడ్. అది ఏంటి మరి నేను భగవంతుడు అయిపోతే అయిపోలేదు, కానీ మనం కూడా భగవంతుడు అయిపోయాం, నువ్వు ఇద్దరు ఒకటే అయ్యాడు. బట్ నీళ్ళు ఆ తెర అనేది అడ్డుగా ఉంది అంతే. భగవంతుడు నువ్వు అయిపోయావు, యు ఆర్ ఆల్రెడీ గాడ్ అంటున్నారు. కానీ ఇంకా నువ్వు అండర్స్టాండ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు నాకు ఇంకా సెపరేట్నెస్, వేర్పాటు భావం, ఒక తెర ఉంది అంతే కదా. ఆ తెర అది లిఫ్ట్ చేస్తే కానీ నువ్వు చేయలేవు. ఆ తెర నువ్వు లిఫ్ట్ అవ్వాలి అంటే బాబా అదే చెప్తారు. ఏదైనా మనకి భగవంతుడి గురించి ఆ తెర ఏదైతే ఉందో అడ్డు, అది లిఫ్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎలా అవుతుంది లిఫ్ట్ అంటే అంటారు,
దిస్ కెన్ బి డన్. ఆ తెర పైకి తీయాలంటే ఇఫ్ యూ లవ్ మీ ఆనెస్ట్లీ అండ్ హోల్ హార్టెడ్లీ. సో ఆ తెర ఎప్పుడు మీకు లేవబడుతుంది, పైకి లేవబడుతుందంటే మీరు నిజాయితీగా హృదయపూర్వకంగా నన్ను ప్రేమించినాడే ఆ తెర పైకి లేకపోతుంది. ఇంకో విధంగా అవ్వదు. 2 కండిషన్లు హృదయపూర్వకంగా చేయాలి, హోల్ హార్టెడ్లీ. నిజాయితీగా మీరు నన్ను ప్రేమించినట్టయితే ఆ తెర అనేది అది అది లిఫ్ట్ అవుతుందట, పైకి లేస్తుంది. అది అవ్వాలంటే లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాబా, విల్ ఫైండ్ దట్ ఎటర్నల్ బాబా. నువ్వు బాబాలో పోగొట్టుకో సమస్తం, నువ్వు బాబా అయిపోతావు అంటారు. దేర్ బై నో కాంప్రమైజ్. ఈ ప్రేమలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఏదో కన్సెషన్ ఇవ్వండి, అది ఇవ్వండి. ఆ లవ్ లో భగవంతుడు ఎక్కడ ప్యూర్ లవ్ ఉందో ఆయనకు దానిలో కాంప్రమైజ్ లేదు. ఆ లవ్వే ఇట్ ఈస్ ఎదుర్ టు ఫుల్, నాట్ అట, అది ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఐ సే విత్ డివైన్ అథారిటీ, నా దివ్య అధికారంతో చెప్తున్నాను, ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, నేను ఆ సనాతన పురుషుడిని. మళ్ళీ చూడండి, ఐ సే విత్ డివైన్ అథారిటీ, నా దివ్యాధికారంతో చెప్తున్నాను, ఐ సే విత్ డివైన్ అథారిటీ టుడే దట్ ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, నేను ఆ సనాతన పురుషుడిని. లేవ్ దోస్ హూ రియల్ లవ్ మీ. ఎవరైతే ఆ సనాతన పురుషుడు, ఆ ఇన్ఫినిట్ గాడ్ అట, ఆయన ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన భగవంతుడు విశ్వానికి చక్రవర్తి, ప్రేమికులకు బానిస్త అంటారు కదా. అలాగా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి నేను బానిస్తుంది. రియల్లీ లవ్ దేవుని బాబా ఆ రోజు ఆయన 60th బర్త్డే సందర్భంగా బాబా ఏం చేశారంటే ఈ మెసేజ్ అవేకనెల్ లో 54 లో పడిందండి, ఫిబ్రవరి మంత్ లో. సో అప్పుడు ఇచ్చారు ఆయన బర్త్ 60th బర్త్డే చెప్తాను. ఇంకా రెండో విషయం ఏంటంటే బాబా మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నారండి. అంటే బాబా ప్రాక్టీకరణ, అంటే బాబా భగవంతుడు అనే విషయం అందరికి తెలియదు, దీన్ని ప్రాక్టీకరణ అంటాడు. దాన్ని మనం ఈ మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా డిస్కషన్స్ అన్ని చాలా అయ్యాయండి. అదే ఏంటి ఈ మేనిఫెస్టేషన్ గురించి బాబా 1948 ఫిబ్రవరి 22న డిస్కస్ చేశారు. ఎక్కడ అది హమన్ నగర్ లో ఐస్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ బంగ్లాలో వీళ్ళు రాత్రి సాయంత్రం పని మీద వెళ్ళి అందరూ బాబా అందరూ వెళ్ళి వచ్చి సాయంత్రం అంటే చీకటి పడుతున్న అంటే ఆ సూర్యుడు అస్తమించే టైంలో వీళ్ళందరూ మొహాలు కడుక్కుని ఆ బంగ్లాలో సబ్జెక్ట్ డిస్కస్ చేశారు. ఏం చేశారంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ కన్వెన్ బాబా సబ్జెక్ట్ ఆఫ్ మాస్టర్స్ మేనిఫెస్టేషన్ కేమ్ అండ్ బాబా ఆస్క్డ్ దోస్ ప్రెసెంట్. సో అప్పుడు అందరూ కూర్చున్నారట మొత్తం మండలి. అక్కడ ఎవరున్నారు, గని ఉన్నారు, డాకే ఫల్కర్, రంజు అబ్దుల్లా, నారిమన్ దాదాచార్జీ, వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు. ఈ సబ్జెక్ట్ వచ్చింది మేనిఫెస్టేషన్ గురించి, అంటే ప్రాక్టిక్ ఎప్పుడు 48లోనే వచ్చింది. అప్పుడు బాబా ఒక్కొక్కరిని అడిగారట, వాట్ డూ థింక్ ఆఫ్ అని బాబా అన్నారు, వాట్ డూ థింక్ కాన్స్టిట్యూట్ 100% ప్రూఫ్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ అవతార్. నా యొక్క అవతార్ యొక్క ప్రకటీకరణ 100% ప్రూఫ్ కి ఏంటి, ఏ విషయాలు మీరు కాన్స్టిట్యూట్ గా అది ఏది ప్రాక్టీకరణ అవుతాయని అడిగారు అన్నమాట. కొంతమంది మండలి అంటే నా ప్రాక్టీకరణ అవుతున్నప్పుడు, మేనిఫెస్టేషన్ అయినప్పుడు, నా ప్రాక్టీకరణ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఏ ప్రూఫ్ చెప్తారు, ఏ విధంగా మీరు ప్రూఫ్ చేస్తారు, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది అని ఒక్కొక్కరిని అడిగారు. సో కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే, బాబా నీ యొక్క అవతారిక మేనిఫెస్టేషన్ అయినప్పుడు మైండ్ క్యాన్ విల్ రిసీవ్ షాక్ లైక్ ఇన్ ఎర్త్క్వేక్స్. కొంతమంది అక్కడ ఉన్నతలు ఏం చెప్పారు బాబా మండలి సభ్యులు, బాబా అడిగారు కదా, నీ మేనిఫెస్టేషన్ అయినప్పుడు ప్రాక్టీకరణ అయినప్పుడు మానవాళికి గ్రేట్ షాక్ లాగా ఎర్త్క్వేక్స్ వస్తాయి, అందరూ మంచి షాక్ గురవుతారు, కష్టాలు పడతారు అని అంటారు. ఇంకో అతను ఏం చెప్పారు, ఐ విల్ అపియర్ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఫిజికల్ ఫార్మ్స్. నువ్వు అన్ని చోట్ల కొన్ని ప్లేసుల్లో డిఫరెంట్ అందరికి కొంతమంది డిఫరెంట్ ప్లేసెస్ లో అందరు ఒకేసారి అన్ని ప్లేసుల్లో అందరికీ కనిపిస్తావు అని ఒకరు చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, బట్ సచ్ ఐడియాస్ డు నాట్ ప్రూవ్ అవతార్ మేనిఫెస్టేషన్ 100%. ఓకే ఎర్త్క్వేక్లు వస్తాయి, మానవాళికి ఇది వస్తుంది, తర్వాత అన్ని చోట్ల డిఫరెంట్ ప్లేస్ లో అందరికి ఒక్కసారి దర్శనమిస్తావు ఇలాగా అని అది 100%, 100% అది అవతార ప్రకటీకరణకి అవ్వదు అని చెప్తున్నారు బాబా. అది 100% మేనిఫెస్టేషన్ కాదు అది అని చెప్తున్నారు. అదే అంత ప్రూవ్ చేయదని. అప్పుడు ఇది అవతార్ కంటైన్ హోల్ క్రియేషన్,
ఆల్ లైఫ్ కంటిన్యూ లైక్ హిమ్సెల్ఫ్. బాబా అన్నారు అప్పుడు అవతార్ తనకు శరీరం అటండి, అవతారుడు యొక్క శరీరం ఎలాంటిదంటే యావత్ సృష్టితో క్రియేషన్ లో అంతా ఆయన బాడీతో అదే విశ్వస్వరూపం, విశ్వరూపం చూపించడం మొత్తం యూనివర్స్ లో అంతే ఈ క్రియేషన్ లో ఉన్నవన్నీ ఆయన శరీరంలో భాగాలే. ఆల్ ది లిమ్స్ వరల్డ్ లో ఉన్న అందరూ మన అంత యావత్ సృష్టి అంత ఆయనలో ఉంది, అందరూ డిఫరెంట్ భాగాలు లిమ్స్ అండ్ మన ఎలా అయితే శరీరంలో కాలు, చేతులు, ముక్కు ఎలా అయితే మన అవయవాలు ఉంటావో ఈ సృష్టిలో ఉన్న అన్ని నా యొక్క అవయవాలే అంటున్నారు. అప్పుడు బాబా మంచి ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే ఒక 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 స్కేలుగా నిన్ను కుట్టినట్టయితే ఎక్కడ కుడుతుంది, ఎక్కడో ఒక చోట కుడుతుంది, మొత్తం ఎక్కడో కాలు దగ్గర కుట్టింది తేలు పార్ట్, ఒక బాడీలో ఒక చిన్న పార్ట్ దగ్గర తేలు కాలు దగ్గర కుట్టింది. కుట్టే కానీ అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఆ విషయం మీద బాబా అంటే ఆ తేలు కాలు దగ్గర కొన్నప్పుడు అక్కడే నొప్పి కదా, బాడీ అంతా ఎవరికైనా తేలు కుడితే మొత్తం బాడీ అంతా పెయిన్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తున్నది, అక్కడ కాలు దగ్గర నొప్పి రావాలి, బాడీ అంతా ఎందుకు రావాలి? ఇప్పుడు మనకేం దెబ్బతింటే ఆ బటన్ వేలు దగ్గర నొప్పి వస్తుంది. ఇప్పుడు మనకేం కాలు మడత పడింది అనుకోండి, కాలు దగ్గర పెయిన్ వస్తుంది, చేతికి పెయిన్ రాదు కదా. కానీ అదే తేలు కుడితే అక్కడ మొత్తం శరీరం అంతా మనం ఇదైపోతాం తేలు కుట్టిన వాళ్ళకి. ఇందువల్ల అని కదా, ఎందుకంటే ఎప్పుడైతే తేలు కుట్టిందో వెంటనే బ్రెయిన్ తెలిసిపోతుంది, ఇమ్మీడియట్లీ బ్రెయిన్ నోస్, ఆ పెయిన్ మొత్తం బాడీ ఫీల్ అవుతుంది. తేలు కానీ కుడితే పార్ట్స్ ఆఫ్ బాడీకి ఫీల్ అవుతుంది ఆ పెయిన్. సిమిలర్లీ అదే విధంగా అవతార్ విల్ స్టింగ్. అవతార్ స్టింగ్ అంటే మేనిఫెస్టేషన్. అవతార్ ఇక్కడ స్టింగ్ అంటే తేలు కొట్టడం అనే ఇదిని ఆయన ప్రకటీకరణతో మేనిఫెస్టేషన్ తో ఆయన పోల్చారు. అవతారం ఎలా కొడితే మరి ఎలా అయితే తేలు కొట్టి బాడీ కొడితే ఆ బాడీలో అన్ని పార్ట్స్ మనం పెయిన్ బాధపడుతున్నాం కదా, తెలుస్తుంది కదా. అవతాడు కానీ మేనిఫెస్ట్ అంటే తేలుతో కొట్టడం అయితే ఆయన బాడీ అంతా ఏముంది, విశ్వంలో అందరూ ఉన్నారు, వాళ్ళు విశ్వంలో అందరూ ఉన్నాయి, అన్నిటికీ ఎఫెక్ట్ వస్తుంది. అర్థమైంది కానీ. సో అవతారం కానీ కుట్టినట్టయితే అవతారం కానీ విల్ స్టింగ్, ఆయన కానీ మేనిఫెస్టేషన్ అయితే ఎవ్రీ లైఫ్ క్రియేషన్ విల్ ఫీల్. ప్రతి జీవరాశి ప్రతి క్రియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఫీల్ అవుతారు ఆ మేనిఫెస్టేషన్. అప్పుడు అవతార్ ప్రెసెన్స్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ స్కార్పియన్ స్టింగ్ మేనిఫెస్టేషన్. అవతార్ ప్రెసెన్స్ అప్పుడు ఆ భూమిలో ఆ తేలైతే మేనిఫెస్టేషన్లు అది తేలైతే ఎలా కూడితే అంత బాడీ సఫర్ అవుతుందో ఆయన కూడా మేనిఫెస్టేషన్ అయితే ఆ ప్రెసెన్స్ అందరూ అది ఫీల్ అవుతారు. మొత్తం ఆయన సృష్టిలో ఆయన బాడీ ఇది యూనివర్సల్ బాడీ కాబట్టి ఆ బాడీలో అన్ని పార్ట్స్ ఆఫ్ సృష్టి అంతా పార్ట్స్ ఆఫ్ బాడీ కాబట్టి అన్ని పార్ట్స్ ఎఫెక్ట్. అంటే అవతార్ మేనిఫెస్టో అందరూ నాట్ ఓన్లీ మన వాళ్ళు, అది జీవరాశులు మొత్తం అందరూ అన్ని అవుతాయి, సృష్టి క్రియేషన్ అందరికీ వస్తాయి. అప్పుడు బాబా అంటారు అయింది. అయితే ఇంకా చిన్న బాబా లాజిక్ ఏం చెప్తున్నారంటే అండి, ఇఫ్ సన్ 24 గంటలు, ఇప్పుడు బాబా ఒకటి అనుకోమండి, 24 గంటలు సూర్యుడే ఉన్నాడు అనుకోండి, రాత్రి అవ్వలేదు మీకు, 24 అవర్స్ సూర్యుడే ఉన్నాడు, అది ఊహించుకోండి. రోజు సూర్యుడే ఉంటాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, నో డార్క్నెస్, మీకు చీకటని తెలియదు, ఫుల్ వెళ్తూనే ఉంటుంది 24 అవర్స్. అలా అయితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సన్ అని ఎవరు రికగ్నైజ్ చేయరు, సూర్యుడిని మీరు గుర్తించలేరు. సూర్యుని ఎప్పుడు గుర్తిస్తారు మీరు, అన్లెస్ కంప్లీట్ చీకటి అయిపోవాలి, రాత్రి అయిపోయి మరుసటి రోజు సూర్యుడి గురించి అందరూ, అంటే చీకటి అవుతే గానీ మరి నెక్స్ట్ డే సూర్యుడి గురించి అయ్యో సూర్యుడు రేపు వస్తాడు, అంతేకాని సూర్యుడు రాలేదనుకోండి, అంతా చీకటిగా ఉందనుకోండి, మీరు ఊహించుకోండి అలా సృష్టి ఏమైపోతుంది మొత్తం. అలాగా మీరు కానీ సూర్యుడి కంటిన్యూస్ గా ఉండిపోయాడు అనుకోండి రాత్రి లేకుండా, సూర్యుడికి రికగ్నైజ్ ఉండదు. ఎప్పుడు సూర్యుడికి రికగ్నైజ్ ఉంటుంది, రాత్రి అవుతే నెక్స్ట్ డే సూర్యుడు వస్తాడని అందరూ ఎదురు చూస్తారు. అన్లెస్ దెర్ ఇస్ కంప్లీట్ డార్క్ సోర్స్, అంటే కంప్లీట్ చీకటి అవుతాయి కానీ సూర్యుడు రికగ్నైజ్ చేయరు. So rising of sun, consequent darkness would make humanity appreciate to darkness would humanity appreciate the present of the sun. అంతే కదా, మానవాళి ఈ చీకటి పడితే సూర్యుడు వచ్చినప్పుడే సూర్యుని గుర్తించి అప్రిషియేట్ చేస్తాం. అలాగే ద డార్క్ నైట్, ఆ రాత్రి చీకటి రాత్రి సిగ్నిఫికెన్స్ ది స్కార్పియన్ స్టింగ్. బాబా ఆ రాత్రి అయిన దాన్ని ఆ తేలు కొట్టినతో మీరు బాబా పోల్చారు, తేలు కుట్టింది కదా మనకి, అలా దాంతో రాత్రిని పోల్చారు. సో అప్పుడు బాబా ఇక డాంకిని అన్నట్ట, గని అన్నట్ట, ప్రళయం వచ్చినప్పుడు కూడా నువ్వు మేనిఫెస్టేషన్ అవుతావు ఇలా అలాగా అన్నారు. బాబా దాన్ని నవ్వేసి ఏమన్నట్టు, నో యు ఆర్ ఆల్
అప్పుడు అంటారు కంటిన్యూ బాబా మళ్ళీ చెప్తున్నాడు, స్పెల్ ఫ్రమ్ ది ఆల్ఫాబెట్ బోర్డ్ చెప్తున్నాడు. ఆఫ్టర్ అవతార్ మేనిఫెస్టేషన్ తర్వాత and అందరూ ఒక్కసారి మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ అయిన తర్వాత హ్యూమనిటీ విల్ రిసీవ్ ద లైట్ ఇన్ డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ ప్రపోర్షన్ టు ఈచ్ వన్స్ యాక్సెప్ట్. మానవాళ్ళందరూ ఆ భగవంతు తరక లైట్, ఆ కాంతిని పొందుతారు. ఎలా పొందుతారు? వాళ్ళకి ప్రపోర్షనేట్ గా, వాళ్ళ తాల ప్రకారంగా పొందుతారు. సో కొంతమంది సూర్యుడు బయటకు వచ్చేసి గ్రౌండ్ లోకి వచ్చి మొత్తం సూర్యుడు ఓపెన్ గా సూర్యుడి మీద బయటకు వస్తే సూర్యుడు మొత్తం మీకు తన కాంతి మీ మీదే పడుతుంది. బయటకు వచ్చేసి గ్రౌండ్ లోకి వచ్చి మీరు చూస్తే ఓపెన్ గ్రౌండ్ లోకి వస్తే సూర్యుడి కాంతి మొత్తం మీరు ఆస్వాదిస్తారు. అదే మీరు అంబ్రెల్లా బాబా అంటే మళ్ళీ కొంతమంది అంబ్రెల్లాలు పట్టిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కొద్దిగా సూర్యకాంతి తగ్గుతుంది. ఇంకొంత ఇళ్లలోనే ఉండిపోయారు అనుకోండి, బయటకు రాకుండా, అది ఇంకా తక్కువ. ఏదైనా కిటికీలోంచో ఏదైనా కానో వెంటిలేటర్ చిన్న వెళ్తే సూర్యకాంతి పడాలి తప్ప ఇలా వెరీ తక్కువ ఉంటుంది. సో బాబా మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత, మేనిఫెస్టేషన్ అవ్వడం అంటే ఆయనకి అందరికీ ఇస్తాడు అది, కానీ వాళ్ళకి తగ్గట్టుగా ఎవరు గ్రౌండ్ లోకి వచ్చి బయటకు వచ్చి ఓపెన్ గ్రౌండ్ లోకి వస్తే ఫుల్ కాంతి తీసుకుంటారు. గొడుగులు పట్టుకుంటే తొలుతుగా వస్తుంది, ఇళ్లలో ఉండిపోయి ఇంకా తక్కువ వస్తుంది, కొందరు తెలియదు. అలాగా బాబాది వాళ్ళ ప్రపోర్షనేట్ గా, అంటే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఆ మేనిఫెస్టేషన్ తలక ఇది వాళ్ళు పొందుతారు. దట్ మీన్స్ who keep themselves shut the houses of the desires will receive the light. ఎవరైతే చూడండి ఆఖరిగా బాబా అంటున్నారు, ఎవరైతే వాళ్ళ తాలూకా వాళ్ళ కోరికల్ని అనే వీళ్ళు కంప్లీట్ గా క్లోజ్ చేస్తే, కోరికలు లేకుండా ఉంటారో, కంప్లీట్ షట్ ఆఫ్ దేర్ హౌసెస్ ఆఫ్ దేర్ డిజైర్స్, ఎవరైతే ఉంటారో, ఎటువంటి కోరిక లేకుండా ఉంటారో, దే రిసీవ్ that means those keep themselves shut up the houses of the desires will receive the least light. వాళ్ళు ఆ గృహాల్లో ఉన్న వాళ్ళు, కోరికలతో ఉన్న వాళ్ళు అందరూ తలుపులు మూసుకుని లోపల ఉన్నారు, తక్కువ లైట్ వస్తుంది. దోస్ హూ థాట్ అండ్ ఓపెన్ ఆన్ హోల్డ్ అంబ్రెల్లా దేర్ కొద్దిగా వస్తుంది. రిఫ్యూజ్ టు ఓపెన్ ద హార్ట్ గాడ్. సో వాళ్ళు తక్కువ, అలాగే బయటకు వచ్చి రిసీవ్ లెస్. ఇంకా దోస్ ప్యూర్ డిజైర్స్ అండ్ ఓపెన్ విల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ బ్రిలియన్స్ ఆఫ్ అవతార్. సో ఎవరైతే కోరికలు తక్కువ ఉన్నాయి, ఏమీ లేదనుకో, వాళ్ళకి ఎటువంటి ప్యూర్ మంచి భగవంతు చేరాలి, భగవంతుడు అలాంటి ప్యూర్ కోరిక, పరిశుద్ధమైన కోరికలు ఉండి వాళ్ళకి బయట ఓపెన్ హార్ట్ గా ఉండి, హృదయపూర్వంగా ఓపెన్ హార్ట్ గా ఉన్న వాళ్ళకి కంప్లీట్ బ్రిలియన్స్ అవతార్ తలక లైటింగ్ బ్రిలియన్స్ వస్తుంది. ఇళ్లలో ఉండిపోతే వాళ్ళు ఆ కోరికలతో ఉండి, ఎక్కువ కోరికలు ఉండిపోయి, బాగా ఉండి, సెల్ఫిష్ గా ఉండి, స్వార్థంగా ఉండిపోయి, అలాంటి వాళ్ళు ఆ ఇళ్లలో ఉండవాళ్ళు అన్నారు. అటు ఇటు కొంతమంది గొడుగు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఫుల్ గా గ్రౌండ్ లోకి వచ్చి ఫుల్ రిసీవ్ అవుతారు. సో వీళ్ళు అని బాబా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జరిగింది అంటే, బాబా అంటే ఆ మేనిఫెస్టేషన్ అనేది అవతాడు ప్రకటీకరణ అయినప్పుడు ఆయన ఎలా అయితే తేలిపోతే అనువాలితే మొత్తం బాడీకి ఎలా తెలుస్తుందో, తేలు కుట్టినప్పుడు బాడీకి ఎలా సఫర్ అయ్యి మొత్తం బాడీ అవుతుందో, అవతారం మీద యూనివర్స్ అందరికీ వస్తుంది. కానీ అక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే, ఎవరైతే ఇళ్లలో ఉండిపోయి ఆ కాంతి బయటకు సూర్యుడు బయటకు ఉదరించాడు, కానీ ఆ లైటింగ్ సూర్యుడు ఉదయం వచ్చి మీరు బయటకు రావాలి, గ్రౌండ్ లోకి వచ్చి ఆయన యొక్క సూర్యకాంతి మీరు తీసుకోవాలి. కానీ ఇళ్లలో ఉండిపోతే వాళ్ళు ఎవరైతే బాగా బాహ్యమైన కోరికలతో స్వార్థపరంగా ఇంకా ప్రపంచం మాయలో ఉండే వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి సూర్యకాంతి కూడా అలౌ చేయట్లేదు. ఇంకొంతమంది కొద్దిగా వాళ్ళు బయటకు వచ్చి ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు గొడుగులు వేసుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం వెలుతురు వస్తుంది. కేవలం కేవలం భగవంతుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎటువంటి కోరికలు లేకుండా, కేవలం భగవంతుడే కావాలి అని ఎటువంటి స్వార్థమైన కోరికలు లేకుండా ఉన్న వాళ్ళు ఆ భగవంతుడి తరగతి లైట్ ను పొందుతారు అని బాబా క్లియర్ గా చెప్పారు. ఇది మేనిఫెస్టేషన్ గురించి. సో ద మేనిఫెస్టేషన్ అప్పుడు కొద్దిగా జర్క్ లాగా వస్తుంది, కానీ ఆయన అది అలాగా ప్రాసెస్ అవుతూనే ఉంది అని మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా, మనం ఈ బాబా శరీరం మన లాస్ట్ టాక్ లో మనం జలస్పర్శ కేసు గురించి చెప్పినప్పుడు మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అది ఆల్రెడీ ఆయన శరీరం స్టార్ట్ అయింది, ఎవరు తగ్గట్టుగా వారికి ఆ టైం వచ్చేసరికి ఆయన తెలుసుకుంటారు. సో అది మాట బాబా యొక్క మేనిఫెస్టేషన్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఉదయపూర్వక జై బాబాలండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. ఏవో అన్నగారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. వెరీ ఫీక్ పీరియడ్ లో కూడా గివెన్ గుడ్ మెసేజెస్. జై బాబా సార్.
జై బాబా సార్, జై బాబా. హ్యాపీ టు హియరింగ్ యువర్ వాయిస్ రామారావు జై గారు. బాబా జై సార్, బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. అండి. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మళ్ళీ మనకి సంకీర్తన కార్యక్రమంలో పుష్పలత జొన్న పుష్పలత ఒక సంకీర్తన చేయాలి. జై బాబా మా పుష్ప. జై బాబా నే జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కోమల నిర్మల నీరజ శ్యాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష సాకార సుందర నయన మనోహర రూపావతార సాకార సుందర నయన మనోహర రూపావతార దివ్య దర్శనమునొసగు దీన బాంధవా దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ సుధాకర నిత్య శుభంకర సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష ధన్యుడను నీకిట దాసుడను నీ సేవకు వేచియున్న భృక్తుడను ధన్యుడ నీకిట దాసుడను నీ సేవకు వేచియున్న భృక్తుడను నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవా నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవా నీ సేవ మాకు శాశ్వతంబు చేయవయ్య బాబా పరాత్పర పరమదయాకర పరాత్పర పరమదయాకర కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్ప గారు చక్కటి సంకేతం చేశారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకేతంలో భాగంగా బాలరాజు సంకేతం అమ్మా. బాలరాజ్ 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 ఒక సంకేతం చేయి. బాలరాజ్. अवतार मेहर बाबा की जय. मेहराबादेबु कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम मेहराबादेबु कैलासम मेहरुनि स्मरणे मोक्षावकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं शरणं कोरिन जीविकी धन्यं ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా
జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం ఆనందము పొంగ పాడుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేవు కైలాస్ మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామమంద ప్రమోదమందెదమయ్యా సమాధి చెంత ప్రణామమంద ప్రమోదమందెదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమును నిన్నే కొలిచి ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమును నిన్నే కొలిచి దిగువను మెహరాబా చేరి దిగువను మెహరాబా చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం కోర్కెల మూకలను నెట్టుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా की जय जय बाबा सर జై బాబా అంటే బాబా. వెంకటేశం గారు ఒక సాంగ్ పాడండి కొంచెం వెంకటేశం గారు ఒక సాంగ్ పాడండి हाँ पूरे घट घट में जब तक प्राणों रहे हम तुम्हारे ही गुण गाएंगे वो मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे तन तेरे कारण मन तेरे कारण जन मन की गति तुम्हारे ही कारण तुम्हारे ही कारण तुम्हारे ही कारण पल पल घड़ी घड़ी काज में तुम्हारे हम तो बिताए जाएंगे और मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे बाहर भीतर तुम हो समाये फिर भी ये अखियां देख ना पाए प्रभु देख ना पाए भूल भुलैया में भी हो ओ ओ भूल भुलैया में भी हम तुमको प्रीतम ढूंढे चले जाएंगे ओ मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे और घट घट में
और घट घट में जब तक प्राणों रहे हम तुम्हारे ही गुण गाएंगे। ओ मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे। सब भूल जाए मगर तुम ना भूलाना। दामन दियो हाथ तुम ना छोड़ाना। तुम जो सवारों तो सागर की लहरों में, तुम जो सवारों तो सागर की लहरों में गिरते संभल जाएंगे। वो मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे। और घट घट में जब तक प्राण रहे हम तुम्हारे ही गुण गाएंगे। वो मेहर प्रभु तुम्हारे ही गुण गाएंगे। तार मेहर बाबा की जय। జై బాబా అంటే జై బాబా వెంకటేష్ గారు చక్కగా పాడారు. ఇప్పుడు రమణమ్మ గారు పాడాలి. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. రమణమ్మ గారు తర్వాత మారుతి ధనలక్ష్మి గారు. జై బాబా అండి రమణమ్మ గారు. రమణమ్మ గారు పాడండి. జై బాబా. పాడండి. జై నెక్స్ట్ బాబా. మారుతి ధనలక్ష్మి రెడీగా ఉండాలి. ఓకే. మాతే ధనలక్ష్మి గారు పాడిస్తున్నారు. జయ బాబా. ప్రేమ పెన్ని ప్రేమికులారా దివ్య సన్నిధి దిగో ధన్యులారా. ప్రేమ పెన్నిధి దిగో ప్రేమికులారా దివ్య సన్నిధి దిగో ధన్యులారా. ద్రవ్యముతో పని లేదు, సాధనలవసరము లేదు, ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిధి. సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి. మేరు పాద సన్నిధి. ప్రేమ పెన్నిధి దిగో ప్రేమికులారా దివ్య సన్నిధి దిగో ధన్యులారా. సకల సాక్షి భూతుండు సనాతనుడు బెహరుడు సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు. శరణు కోరు వారికి శరణాగత వత్సలుడు. ప్రేమావతారుడు మౌనావతారుడు. వాయిస్ వినపడలేదు మీ రమణమ్మ గారు. రమణమ్మ గారు వాయిస్ వినపట్లే. రమణమ్మ గారు సరే మారుతి గారు మీరు పాడండి అమ్మా. మారుతి గారు అన్మ్యూట్ చేసుకున్నారు అంకుల్ రమణమ్మ ఆంటీ. జై బాబు. మీరు పాడండి. ఎవరు ఉమారాని? కాదు కాదు, రమణమ్మ గారు అన్మ్యూట్ లో ఉన్నారు, వాళ్ళు పాడుతున్నారేమో, మళ్ళీ పాడతారేమో అని. మనకి వినపట్లే కదా వాళ్ళ వాయిస్. అవునవును, మీరు పాడండి మారుతి. ఓకే. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की जय. ओ बाबा ओ बाबा बाबा रामावतारा बाबा कृष्णावतारा
బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా, ఓ బాబా, ఓ బాబా. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము. మధురాతి మధురం నీ నామం మధురం, మధురాతి మధురం నీ నామం మధురం, ఒకసారి చవి చూడ ఇక విడువలేము. ఒకసారి చవి చూడ ఇక విడువలేము. ఒకసారి చవి చూడ ఇక విడువలేము. ఓ బాబా, ఓ బాబా. నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములో నా పదిలముగా నుండుమా. నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములో నా పదిలముగా నుండుమా. ఏ కానుకలు నీకు అర్పింపలేము, ఏ కానుకలు నీకు అర్పింపలేము. నా హృదయ కుసుమమే కానుకగా నీతును, నా హృదయ కుసుమమే కానుకగా నీతును, నా హృదయ కుసుమమే కానుకగా నీతును. ఓ బాబా, ఓ బాబా. బాబా రామావతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా, ఓ బాబా, ఓ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికి జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. దేవ థ్యాంక్ యూ. వండి చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయండి, తర్వాత శారద ప్రసాద్ ప్రేయర్కి రెడీగా ఉండాలి. జై జై బాబా. బాబా అప్పారావు గారు, జై బాబా అప్పారావు గారు. మీ నా వాయిస్ పాట నెంబర్లేదండి. మధ్యలో అయిపోయింది కదా, అంతేనా? మరి పాడండి, మీరు పాడండి, మీరు పాడండి. మరి సరే జై బాబా మీరు పాడండి. ప్రేయర్కి పాడతాను. శారద గారు రెడీగా ఉండాలి. సరే సరే. అహము వీడగలిగి ముందు నుంచి పాడుతున్నాను. ప్రేమ పెన్నిది దిగో ప్రేమికులారా, దివ్య సన్నిధి దిగో ధన్యులారా. ద్రవ్యముతో పని లేదు, సాధనల అవసరము లేదు, ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిధి, సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి, మెహరు పాద సన్నిధి. ప్రేమ పెన్నిది దిగో ప్రేమికులారా, దివ్య సన్నిధి దిగో ధన్యులారా. సకల సాక్షిభూతుండు సనాతనుడు మెహరుడు, సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు, శరణు కోరు వారికి శరణాగత వత్సలుడు, ప్రేమావతారుడు మౌనావతారుడు, అతని ప్రేమ పెన్నిది దిగో ప్రేమికులారా, దివ్య సన్నిధి దిగో ధన్యులారా. అహము వీడగలిగితే సహనశీలి వౌతువు, సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు, ప్రేమ హృదయమందు కామమంతరించిపోవును, ప్రేమిక హృదయేశుడందు నిత్యము వసించును, అతని ప్రేమ పెన్నిది దిగో
ప్రేమికులారా దివ్య సన్నిధిదిగో ధన్యులారా. సంసారము సాగరము పయనము కడు దుర్లభము, మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము. స్మరించుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము, సాధించుము సనాతనుని దివ్య సన్నిధానము. అతని ప్రేమ పెన్నిదిదిగో ప్రేమికులారా, దివ్య సన్నిధిదిగో ధన్యులారా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గారు, అందరికి జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేయండి స్లోగా, తర్వాత ఆర్తి నేను పాడతాను. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazd, and God the Beloved. You are named Izat, the only one. Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will.
Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి జై బాబా అండి, జై అప్పారావు బాబా గారు. అండి. చక్కగా బాబా ప్రార్థన చేశారు, మీకు ధన్యవాదాలు. జై ఇప్పుడు బాబా. ఒక నిమిషం మౌనము. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. Oh, glorious eternal ancient one, your face is transcendental sun. Light and these are fallen the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing folks of breath of the world will that base me unto death. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరి సహకారంతో బాబా అనుగ్రహంతో ఈ రోజు కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై జై బాబా బాబా అండి. అండి. అందరికీ జై మెహర్ అవతార్ బాబా. మెహర్ బాబా కీ జై.